నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఇన్ హౌస్ బిజినెస్ ఎడిటర్ అనిల్ సింగ్ గారు ఉన్నారు. అనిల్ సింగ్ గారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే. సార్, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టమా లాభమా? 2 కానీ ఏదో ఒకటి అది ముఖ్యంగా ప్రాఫిట్ అందరికీ కావాలి. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అవును. ఎందుకంటే నష్టం ఏంటంటే అందరికీ ఏదో ఒక రోజు అని కాదు, ప్రతిరోజు వస్తుంది నష్టం అనేది. అది తప్పులు చేస్తాయి అండ్ అది సగం నాలెడ్జ్తో చేస్తాయి. ఎందుకంటే ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్ అనేసి. సో ఈ పాయింట్ ఎంతమంది అర్థం చేసుకున్నారో ఆర్ అర్థం చేసుకున్న ఎంతమంది దాన్ని పాటిస్తున్నారో అన్నది ప్రశ్న. సో ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక మనము మాట్లాడుకున్నాము, యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో కావాల్సింది రైట్ నాలెడ్జ్. నాలెడ్జ్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఇండియాలో ముంబైలో మీకు చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ ఎవరు రైట్ నాలెడ్జ్ ఇస్తున్నారు అన్నదే పెద్ద డైలమా. పీపుల్ ఆర్ ఇన్ అ బిగ్ డైలమా. అందరూ ఏం చేస్తారంటే, సార్ మీరు 5,000 ఛార్జ్ చేస్తున్నారా, మీ దగ్గరకు వచ్చేస్తా. మీరు ఇంకొక 5,000 ఛార్జ్ చేస్తున్నారా, మీ దగ్గరకు వచ్చేస్తా. సో అందరి దగ్గర వెళ్ళేసేసి ఇన్స్టాల్మెంట్లో ఆ సగం నాలెడ్జ్ అందరి దగ్గర తీసేసుకొని దాన్ని కిచిడి రూపంలో తయారు చేసేసి దాని ఒక డిష్ అనుకొని వడ్డిద్దాం అనుకుంటారు, ప్రాఫిట్లు వస్తాయి కదా అని. కానీ అక్కడే తప్పు చేస్తారు, పప్పులో కాలిస్తాం. ఎగ్జాక్ట్లీ, యూ సెడ్ ద రైట్ థింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ బ్యాంగ్ ఆన్ బుల్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్ కావాలి, అలాంటి డబ్బులు సంపాదించాలి అంటే, ఎగ్జాంపుల్ అందరు అంటారు ఇండియాలో రాకేష్ జుంజున్వాలా అంటారు. ఆయన నష్టపోయిన రోజంటూ లేదు, కానీ ఆయన ప్రతిసారి లాభపడుతూ ఉంటాడు. మరి కొన్ని ట్రేడ్స్ నష్టంలో ఉంటాయి, మిగతా చాలా ట్రేడ్స్ అన్ని లాభాల్లో ఉంటాయి. మరి ఆయనకి ఎలా పాసిబుల్? మిగతా షేర్ మార్కెట్లో ఉన్న ఎవరైతే ఓనర్స్ ఉన్నారో, ఆ కంపెనీ ఓనర్స్ వాళ్ళందరూ ఆయన చుట్టమా? లేదు కదా. అది రైట్ నాలెడ్జ్ వల్ల. నాలెడ్జ్ అందరు ఇస్తున్నారండి. నేను మళ్ళీ చెప్తున్నాను ఈ మాట, ప్లీజ్ అండర్లైన్ దిస్ వర్డ్. నేనేం చెప్తున్నానంటే, నాలెడ్జ్ అందరు ఇస్తారు, కానీ రైట్ నాలెడ్జ్ ఎవరు ఇస్తారు? అది ప్రశ్న ఇక్కడ. మీకు రైట్ నాలెడ్జ్ వచ్చేసింది అనుకోండి. ఎగ్జాంపుల్, రైట్ నాలెడ్జ్ అంటే ఏంటి, చిన్న ఐడియా ఇస్తాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందరూ ఏం చేయాలి అంటే, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే 2 రకాల నాలెడ్జ్లో ఒక్క నాలెడ్జ్ ఉన్నా కానీ పర్లేదు, యూ కెన్ సర్వైవ్. ఫస్ట్ ఏంటంటే ఫండమెంటల్ అనాలిసిస్. ఓకే. దానికోసము యూ హ్యావ్ టు బి వెల్ ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్ అన్నమాట. అంటే యూ నీడ్ టు బి అట్లీస్ట్ అ చార్టర్డ్ అకౌంటెంట్. చార్టర్డ్ అకౌంట్. అండ్ రాకేష్ జుంజున్వాలా ఈజ్ అ చార్టర్డ్ అకౌంటెంట్, ఈజ్ అ ఫండమెంటల్ అనలిస్ట్. అంటే ఈ రోజున 100 కోట్లతో ఒక కంపెనీ స్టార్ట్ అయ్యిందంటే నెక్స్ట్ 100 సంవత్సరాలు కాదు కానీ 10 సంవత్సరాలు ఈ 100 కోట్లు జీరో అయిపోతాయా, లేదంటే ఈ 100 కోట్లు 10,000 కోట్లు అవుతాయా అన్న లెక్క ఆయన ఫండమెంటల్ అనాలిసిస్తో చేసేసుకుంటాడు. అది ఫండమెంటల్స్ అంటే. ఒక కంపెనీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్, లయబిలిటీస్ ఏంటి, ప్రాఫిట్స్ ఏంటి, అండ్ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అది ఫండమెంటల్లో భాగం అనమాట. అందరేమనుకుంటారంటే దీంట్లో పిఈ అని చెప్పేసి ఉంటుందండి, ప్రైస్ ఈక్విటీ అని చెప్పేసి ఉంటుంది, ప్రైస్ అర్నింగ్స్ అనేది ఉంటుంది, దీని తర్వాత ఎబిటా ఉంటుంది, ఇంకా చాలా టర్మినాలజీస్ ఉన్నాయి. ఇవన్నీ వద్దురా బాబు అంటున్నాయి. సింపుల్గా టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోండి. టెక్నికల్ అనాలిసిస్ అంటే మీరు టెక్నీషియన్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యాన్ రిపేర్ చేసేవాడు, ఏసీ రిపేర్ చేసేవాడు కాదు. టెక్నికల్ అనాలిసిస్ ఈజ్ బేసికలీ అ సాఫ్ట్వేర్ టెక్నికల్ టర్మ్ అనమాట. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల ముందు 1-2 సాఫ్ట్వేర్స్ ఉండేవండి, అది యుఎస్ బేస్డే ఉండేవి. ఇప్పుడు మీకు ఇండియాలోనే మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ చాయిసెస్ ఉన్నాయన్నమాట మీకు సాఫ్ట్వేర్స్. సో ఆప్షన్స్ మీకు చాలా ఉన్నాయి. సో చేయాల్సిందల్లా మీరేం చేయాలి అంటే, ఈరోజు యూట్యూబ్ ప్రపంచంలో మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, అందులో హోంవర్క్ చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ చూసుకుంటూ జాగ్రత్తగా వీళ్ళందరి దగ్గర నుంచి ఒకరు క్యాండిల్ స్టిక్స్ గురించి మాట్లాడతారు, ఇంకొకరు ఓహెచ్ఎల్సి చార్ట్స్ గురించి మాట్లాడతారు, ఇంకొకరు లైన్ చార్ట్ గురించి మాట్లాడతారు. ఇవన్నీ ఏంటి అసలు, ఎందుకు? ఇప్పుడు కార్కి 4 టైర్లు ఉంటేనే కారు ముందుకెళ్తుందండి. సో టెక్నికల్ అనాలిసిస్లో కూడా ఒక 4 కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి, కొన్ని టెక్నికల్ టూల్స్ ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు అవసరం? సో అవన్నీ తెలుసుకోవాలి మనం. తెలుసుకున్న తర్వాత నాకు డబ్బులు ఎలా వస్తాయి, నేను సంవత్సరం వరకు ఆగగలుగుతానా ఒక ప్రాఫిట్ కోసము, లేదంటే ఒక నెల లోపల వరకే నాకు ప్రాఫిట్ కావాలా, లేదంటే ఒక వారంలోనే కావాలా, లేదంటే నాకు ఈరోజే కావాలా ప్రాఫిట్? అది మీరు ముందు నుంచే డిసైడ్ చేసుకోవాలి. అది మీరు ముందు నుంచే మైండ్లో ఫిక్స్ చేసుకున్నారనుకోండి,
మీరు అప్పుడు దాని ప్రకారంగానే వెళ్ళాలి. మరి మీరు ఆశపడకూడదు. నాకు ఒక 1 ఇయర్‌లో ప్రాఫిట్ వస్తే చాలని చెప్పి మీరు అనుకుని స్టార్ట్ అయ్యారనుకోండి, లేదు నాకు ఒక రోజులో ప్రాఫిట్ వస్తే బాగుండు కదా అని చెప్పేసి మీరు మీ పద్ధతి మార్చారనుకోండి, మీరు మళ్ళీ అక్కడ లాసెస్ ఫేస్ అవుతారు. సో యూ నీడ్ టు అండర్‌స్టాండ్ దిస్. స్టాక్ మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్‌కి పెద్ద పెద్ద చదువులు అవసరం లేదు. చాలా సింపుల్ పద్ధతిలో మీరు టెక్నికల్స్ నేర్చుకొని చాలా ఈజీగా మీరు డబ్బులు చేసుకోవచ్చు. అండ్ పేషెన్సీ కూడా. అబ్సల్యూట్‌లీ. నష్టపోయాము డిసిప్లిన్, అనగానే పేషెన్స్. డౌన్ భయపడకూడదు. అవ్వకుండా. భయపడకూడదు. మీరు మళ్ళీ అది తిరిగి సంపాదించుకోవచ్చు. సో, రాకేష్ జుంజున్వాలా కూడా ఒక్కాయనే మార్కెట్‌లో ఫండమెంటల్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదించట్లా. ఆయన దగ్గర ఒక పెద్ద టీమ్ ఆఫ్ టెక్నికల్ అనలిస్ట్ వాళ్ళున్నారు. సో, ఆయన ఎంత స్మార్ట్ అంటే ఫండమెంటల్స్‌తో ఆయన నాలెడ్జ్ వాడేసుకుంటున్నాడు. ప్లస్ టెక్నికల్ అనలిస్ట్ నాలెడ్జ్ కూడా వాడేసేసి ఆ రెండిట్లో ఎక్కడ బరువు ఎక్కువుందో ఆ స్టాక్స్‌నే కొంటున్నాడు. సో, అందులో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కంపెనీస్ కొన్నాడనుకోండి. అందులో ఒక 2 కంపెనీస్‌లో లాస్ వస్తాయి. మిగతా 8 కంపెనీస్‌లో ప్రాఫిట్ వస్తుంది ఆయనకి. ఆయన స్టార్ట్ చేసింది ఒక 5,000 రూపాయలతో అండి. టుడే వైట్ మనీ లెక్క ప్రకారంగా చెప్పాలి అంటే 30,000-50,000 కోట్ల మధ్యలో ఆయన ఎర్న్ చేశాడు. మాటలా 5,000. 5,000 రూపీస్ నుంచి 30,000-50,000 క్రోర్స్ మధ్యలో సంపాదించాడు. జస్ట్ ఇమాజిన్ అందులో ఎన్ని సున్నాలుంటాయి? ఆ డబ్బు అసలు ఎంతుంటుంది? 5,000 చిన్న అమౌంట్ నుంచి ఎక్కడికెళ్ళారు? ఎగ్జాక్ట్‌లీ. సో, యూ నీడ్ టు జస్ట్ ఇమాజిన్ థింగ్స్. వరల్డ్‌లో చాలా పెద్ద ఇన్వెస్టర్ ఉన్నాడు. సో, అలాంటి ఇన్వెస్టర్స్‌ని అందరూ లైక్ రాకేష్ జుంజున్వాలా గారు ఇండియాలో ఉన్నట్టుగా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఒక్కరే అని కాదండి. చాలా మంది ఉన్నారు. లైక్ జార్జ్ సోరోస్ ఉన్నారు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్. హ్యాథవే కంపెనీ చైర్మన్ ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో, యూ నీడ్ టు ఈరోజు నంబర్ 1 అంటే వరల్డ్‌లో ఇలాన్ మస్క్. టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ రిచ్ పర్సన్ ఆయన. ఆయన కూడా కంపెనీ పెట్టాడు. ఆయన కంపెనీని లిస్ట్ చేశాడు స్టాక్ మార్కెట్‌లో. ఎలా రిచ్ అయ్యాడంటే ఐడియాస్. బేసికలీ హి ఈస్ నాట్ ఎన్ ఇన్వెస్టర్ ఇన్ స్టాక్ మార్కెట్. బట్ హి ఈస్ ఎన్ ఆంట్రప్రెన్యూర్ బేసిక్‌గా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటువంటి ఆంట్రప్రెన్యూర్స్ పైన బెట్టింగ్ చేసేసి, ఇన్వెస్ట్‌మెంట్ చేసేసి ఈ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ డబ్బులు సంపాదించారు. ఎలా వస్తాయి సార్ అలాంటి ఐడియాస్? సింపుల్ టూల్స్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్‌లో మాట్లాడుకుందాం. థాంక్ యూ సార్. వెల్కమ్.